ప్రియమైన వేల్పూర్ కాలనీ వాసులని మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని మాటలు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చాం. సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంతో ఈ లోకానికి వచ్చి ఆయన ఈ విధంగా మనుషులందరినీ ఆహ్వానిస్తున్నాడండి. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన తెలియజేస్తున్నాడండి. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా విశ్రాంతి లేదండి. అందరూ కూడా ప్రయాసపడుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరికి కూడా నెమ్మది లేదండి. పెద్దవారు మొదలుకొని పిల్లవారి వరకు, పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాస అండి. ఈ ప్రయాస అంతా దేనికంటే ఈ లోకంలో జీవించడం కొరకు. ఈ లోకంలో నేను ఏ విధంగా జీవించాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా గృహం కట్టుకోవాలి, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని పెద్దవారైతే పిల్లలు నేను ఈ లోకంలో ఇంకా ఎలా చదవాలి, ఎలా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇది మనుషులందరి ఆలోచన ఎలా ఉందంటే ఈ లోక సంబంధంగా ఉందండి. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని ఆశ అండి. దీని కొరకు ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నారండి. కానీ నెమ్మది ఉందా అంటే ఏ ఒక్కరికి నెమ్మది లేదండి. ప్రతి ఒక్కరూ ప్రయాసలోనే ఉన్నారు. అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకాన్ని చూసినప్పుడు భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా నెమ్మది లేకుండా ఉన్నారని, ప్రయాసంతో ఉన్నారని, మనల్ని ప్రేమించి మన కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరిని ఆహ్వానిస్తున్నాడండి. మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు కనుక మీరు వస్తే మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తానంటున్నాడండి. ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన నెమ్మదినిచ్చాడండి, విశ్రాంతినిచ్చాడండి. ఒకప్పుడు కూడా మేమందరము యేసు అంటే ఎవరు అనుకున్నామండి. ఆయన ఒక వర్గానికి సంబంధించిన వాడు అనుకున్నాం, ఒక మతానికి సంబంధించిన వాడు అనుకున్నామండి. కానీ యేసు ప్రభువు గురించి తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఆయన మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదని, ఆయన ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాకు అర్థమైంది. మేమందరం ఒకప్పుడు యేసుని ద్వేషించిన వారం అండి. ఇక్కడున్న వారిలో ఎవరు కూడా యేసు ప్రభుని ప్రేమించిన వారు లేరు. ఆయన ఎవరో, ఆయన ఒక వర్గానికి సంబంధించిన మేమందరం అపోహపడ్డవారమే. కానీ ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైందండి ఆయనే సర్వాధికారి అయిన దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగజేసిన వాడని, ఆయన మాట విని ఆయన ఆహ్వానాన్ని కనుక మన్నించి ఆయన దగ్గరికి వస్తే మనకి నెమ్మదినిస్తాడని, సమాధానాన్ని ఇస్తాడని ఆ రోజు కూడా మాకు అందరికీ అర్థమైందండి. ఒక రోజుని మేమందరము ఆయన మాట నమ్మి ఆయన దగ్గరికి వచ్చామండి. ఆయన దగ్గరికి రావటం అంటే ఆయన మాట విని ఆయన్ని మా హృదయంలో చేర్చుకున్నామండి. యేసు ప్రభువుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి హృదయంలోకి ఆయన వస్తాడు. ఎవరి దగ్గరికి బలవంతంగా రాడండి. ఏ ఒక్కరిని ఆయన బలవంతంగా బలవంత పెట్టేవాడు కాదు. ఆయన నీకు ఇష్టమైతేనే నీవు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ఆయన హృదయంలోకి వస్తాడండి. ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ హృదయంలోకి ఆయన వచ్చి వాళ్ళ హృదయంలో నెమ్మదినిస్తాడండి. ఒక రోజుని మేము మా హృదయాల్లోకి ఆయన ఆహ్వానించాం. ఆయన మా హృదయంలోకి వచ్చి మాకు నెమ్మదినిచ్చాడండి. ఆ నెమ్మదిని మీరు కూడా పొందుకోవాలని మీ మధ్యకు వచ్చి ఈ మాటలు ప్రకటిస్తున్నామండి. ఆయన పిలుపు అందుకుని ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నెమ్మదినిచ్చాడండి. ప్రతి ఒక్కరికి మేలు చేశాడండి. ఆయన మేలు చేసే దేవుడండి. ఆయన మేలు చేసు సంచరించినని ఆయన గురించి వ్రాయబడి ఉందండి. ఆయన ఏ ఒక్కరికి కీడు చేయలేదండి. ఆయన పరిశుద్ధుడు. మనుషులైన మనం అందరం కూడా పాపంలో ఉన్నామని ఆయన తెలియజేస్తున్నాడండి. పాపమే ఈనాడు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని, నెమ్మది లేకుండా చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడండి. పాపానికి పరిహారం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాల్సిందేనండి. ఎవరు హృదయంలో ఆయన చేర్చుకుంటారో వారి పాపములు క్షమించి వారికి నెమ్మదినిస్తానంటున్నాడండి, వారికి సమాధానాన్ని ఇస్తానంటున్నాడండి, ఈ లోకంలో ఉండగా దీవిస్తానంటున్నాడు. ఒక రోజున మనం ఈ లోకం విడవలసి ఉందండి. ఈ లోకంలో మనం జీవించేది 70 సంవత్సరాలు. ఒకవేళ ఆరోగ్యం బాగుండి ఆయుష్ దేవుడిస్తే 80 సంవత్సరాలు ఉంటాం. కానీ ఒక రోజు ఈ లోకం విడవలసిందండి. ఈ లోకం విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాను, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఆయన తెలియజేస్తున్నాడండి. ఈ లోకం విడిచిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయండి. ఒకటి నెమ్మది గల స్థలం, పరలోకం ఉంటామండి. మరొకటి యాతన పెట్టే స్థలం, నరకం. పరలోకం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవాల్సిందేనండి. నరకానికి వెళ్ళిపోతున్న ఇష్టం అంటే ఆయన నేను చేర్చుకోకర్లేదండి. ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోగలిగితే ఈ లోకంలో ఉండగాను నెమ్మది కలిగి ఉంటాం,
మన ప్రయాసాల నుంచి విడిపింపబడతాం. ఒక రోజున ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. మీరు మీ కుటుంబాలు కూడా నెమ్మది కలిగి ఉంటారు. మీరు కనుక ప్రభువుని చేర్చుకుంటే, ప్రభువా, యేసు ప్రభువా, నేను పాపి, నన్ను కనికరించని మీ హృదయంలో చేర్చుకుని మీరు చిన్న ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పనిసరిగా మీ హృదయాల్లోకి వచ్చి మీకు మీ కుటుంబాలు కూడా నెమ్మదినిస్తాడండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఎన్టీఆర్ కాలనీని ప్రేమించి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నిజమే తండ్రి, నీ మాట నెమ్మదిని కలుగచేసేది. ప్రభువా, నువ్వు మా హృదయాల్లో శాంతిని అనుగ్రహించడానికి లోకానికి వచ్చావని, అయ్యా నెమ్మదిని మా కుటుంబాల్లోనూ మాకు ఇదిగో తండ్రి నాయన నెమ్మదిని అనుగ్రహించడానికి వచ్చావని దేవను మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, ఈ మైక్ యంత్రం ద్వారా ఎంతమందికి అయితే ప్రభు నీ మాటలు అర్థమయ్యాయో వారందరినీ దీవించండి. వారి హృదయాల్లో కూడా మీరు నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి, కృపను అనుగ్రహించి వారి కుటుంబాలకు ఇదిగో తండ్రి ప్రభు మంచిని చేకూర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.